ఆ కావేరీ బ్యారక్లో ఉన్న ఖైదీలందరినీ ఫీల్డింగ్ పంపించండి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. ఏంటి సార్ ఇంత ఆనందంగా ఉన్నారు? తల్లి ఒడి చేరే బిడ్డలాగా, ఆ, సాయంత్రం గూటికి చేరే పక్షుల్లాగా, పాల కోసం పరిగెడుతున్న లేగ దూడలాగా. ఆ, సూపర్. మనం పాల కోసం వచ్చామండి. జీవితంలో సేఫెస్ట్ ప్లేస్ జైలుకు వచ్చిన ఆనందం తట్టుకోలేక నేను పాట పాడుతుంటే ఎన్నిసార్లు చెప్పాను నీకు ఈ బాచి మాట అంటే లెక్కలేదురా. అది కాదన్నా, జనరేటర్ పని చేయలేదన్నా. రేయ్, అది ముందు చూసుకోలేవురా. అన్నా కరెంట్ వచ్చిందనా? ముందు చెప్పినట్లుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా వేయించండి. ఇప్పుడు అరకప్పు కొబ్బరి తురుము, 20 గ్రాముల జీడిపప్పు, 20 గ్రాముల కిస్మిస్, యాలకులు, లవంగాలు వేసి సన్నటి సెగ మీద దోరగా వేగేదాకా బాగా కలియబెడుతూ ఉండండి. ఇప్పుడు జస్ట్ కుకింగ్ లో ఓ చిన్న కమర్షియల్ బ్రేక్. నువ్వెప్పుడు ఇంతే కూర పాకన పడేటప్పుడే కమర్షియల్ బ్రేక్ అంటావు. నువ్వు నా చేతికి దొరికితే ఈ ఖైదీలు మొత్తానికి సరిపడే ఇడ్లీ పిండి మిక్సీలో కాదు రోట్లో రుబ్బిస్తాను నీ చేత. బాబు, సెల్లో ఆ సెటప్ ఏంటి? ఆ వంటలేంటి? బాచన్నకి వంటల పిచ్చి. ఓహో, వంటలు నేర్చుకొని చేయడం అంటే మహా ఇష్టం. అలా దిక్కుమాల వంటకాలన్నీ చేస్తుంటాడు. పూతరేకుల పచ్చడి, కరివేపాకు కోవా, చింతపండు హల్వా, అంతేకాదు జాంగ్రీతో సాంబారు. ఇలా రోజుకో చెత్త వంట చేయటమే కాకుండా అవన్నీ మమ్మల్ని టేస్ట్ చూడమని చంపుతూ ఉంటాడు. జస్ట్ కుకింగ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. క్రేజీ కోకోనట్ వెజిటబుల్ కర్రీ రెడీ. హేయ్, హేయ్, ఈ ఒక్క ముక్క చెప్పడానికి మధ్యలో కమర్షియల్ బ్రేక్ ఇచ్చావా? థూ. ఇది మీకు పెడతాను అనుకున్నారా? వాడికి పెడతాను. తప్పించుకున్నారా? టేస్ట్ ఎలా ఉందో నువ్వు చెప్పరా. ఓహో, అద్భుతం అన్నా, చాలా బాగుందన్నా. గుడ్. అయితే మొత్తం నువ్వే తిన. ఇంకెప్పుడైనా కానీ నేను వంట చేసేటప్పుడు కరెంటు పోతే ఇమ్మీడియట్ గా జనరేటర్ వేయాలి. ఓకేనా? అలాగేనా? బా. వీడికి వైలెంట్ యాంగిల్ ఏననుకున్నాను, వంట యాంగిల్ కూడా ఉంది. దాసానియా, నానంత ఏదో క్రిమినల్ పని చేసి జైలుకి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాను. నీకేటి పని పెట్టిందనియా? అదో పెద్ద గాదరా, ఏం చిన్నగా చెప్పడానికి కావదేట? కుదిర్చి చెబితే కుదురుద్ది. అయితే కుదిని చెప్పానియా? ఏం లేదురా, ఓ రోజు మనసు బాగాలేదని మందు కొడదామని బారికి వెళ్ళాను. బిల్లు కడదామని జేబులో చెయ్యెట్టాను, తీసుకొచ్చి బొక్కలు వేసారు. ఏటి బిల్లు కట్టడానికి జోబులు చెయ్యడతారన్న బొక్కలెట్టానరా? ఆ జేబు మంద కాదు కదా, మరి నా పక్కన ఉన్న మన సూపర్ నెట్ గారి. అయితే మాత్రం పిక్ పాకెట్ గిన్నె నెల జైలు చెక్ చేహత్రిలో. నీకు తెలిసిందే కదరా, మన సూపరింటెండెంట్ గారి పేరు పరుచూరు చిన్ని కృష్ణ. పరుచూరులలో ఇంటి పేరు, చిన్ని కృష్ణలో ఒంటి పేరు ఆయన పేరుకు బాగా మ్యాచ్ అయిందని, ఆడలాగా ఇతను కూడా గొప్ప రచయిత అని ఆయన ఫీలింగ్. ఎప్పుడుకైనా సరే సినిమా ఇండస్ట్రీ పెద్ద బ్లాక్ బస్టర్ స్టోరీ ఇవ్వాలని ఆయన ఎయిము. అందుకనే ఆయన కాపీ కొట్టే కథలన్నీ కూడా ఇంకోటి కాపీ కొట్టకూడదని నాతో ఈ బ్రీలీ భాషలో రాయిస్తుంటాడు. వాము, సూపరింటెండెంట్ వచ్చినట్టున్నాడు. గుడ్ మార్నింగ్ సార్, ఇప్పుడే మీ టాలెంట్ గురించే మాట్లాడుకుంటున్నాం. టిఫిన్ చేశారా సార్? వచ్చింది సూపరింటెండెంట్ కాదని, మరి మన చెల్లకు వచ్చిన కొత్త ఖైదీలా. అయితే మన టాలెంట్ గురించి వాళ్ళకి చెప్పు. ఇదిగో కొత్త ఖైదీలో నాకు చెప్పేది ఏంటంటే, ఈ జైలుకి సూపరింటెండెంట్ హెడ్ అయితే ఆ హెడ్ కే హెడ్ మా దాసన్న. ఒక్క ముక్కలో చెప్పాలంటే కళ్ళు ఆయన, చూపులు ఈయన, క్రియేటర్ ఆయన, రైటర్ ఈయన. ఇక చాలు, అర్థమైంది కదా? అది మన రేంజ్. ఈ రోజు నుంచి నా పనులన్నీ మీరే చేసి పెట్టాలి. నన్ను బాత్రూమ్ తీసుకెళ్ళాలి, తీసుకురావాలి. ఆ మధ్యలో పని నేనే చూసుకుంటాను. నా పక్కన మీరే వేయాలి, నా పక్కన మీరే ఉండాలి. టోటల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, నన్ను విపరీతంగా సుఖపెట్టాలి. చిచి, మేము ఆ టైప్ కాదు. చిచి, నేను కూడా ఆ టైప్ కాదు. సుఖపెట్టడం అంటే ఆ సుఖం కాదు, నన్ను సున్నితంగా చూసుకోవాలి.
ఇలాంటి సీన్లన్నీ పార్క్ లోనో బీచ్ లోనో పెడతారు. నువ్వేంటి హాస్పిటల్లో పెట్టావు? తప్పదు సాబే, బాధ్యత. ఒక స్టూడెంట్ కాపీ కొట్టాడని లెక్చరర్ వాడిని కొట్టాడనుకో, వాళ్ళ రిలేషన్షిప్ అక్కడితో కట్ అయిపోద్దా, అకాడమిక్ ఇయర్ ఎండింగ్ దాకా ఉంటుంది. కొడుకు సిగరెట్ కాల్చాడని తండ్రి వాడిని కొట్టాడనుకో, వాళ్ళ రిలేషన్షిప్ కట్ అయిపోద్దా, లైఫ్ లాంగ్ ఉంటుంది. అలాగే వీడు తప్పు చేశాడని నేను కొట్టాను, మా రిలేషన్షిప్ కట్ అయిపోద్దా, వాడు లేచేదాకా ఉంటుంది. మై జాకే ఆతిన్ జోజో. సాబే సాబే సాబే, వీడి గ్యాంగ్ని సినిమాకి పంపించింది మనం సినిమా వేసుకోవడానికి, వాళ్ళు ఇచ్చేదాకా ఉండొచ్చుగా. జోజో ఉస్కో దేకో, వీడు నన్ను అదోలా చూస్తున్నాడు. అని పట్టించుకోకు, కొలువులు అంటాడు వాడు. నువ్వు కాసేపు ఉండి సాబే, అమ్మ నాన్న ఆటాడుకున్నా. లేదు జోజో, లేట్ అయితే మేం జీ గుస్సా కర్తీ హై. మై జాకే ఆతీ హూ. ఈ టచ్ తోటే గడిపేస్తున్నావు కదే. చలనం లేని నీ బాడీలోనే సంచలనం సృష్టించిన బాడీ నా సాబేదిరా. అలాంటి దానికి బాడీ గార్డ్ అవ్వాల్సిన నన్ను వాచ్మెన్ చేస్తావురా? అరే లేచిపోయాడు, ఎవరు లేరా ఇక్కడ? రే రే చెప్పరా బాబు, నిన్ను ఎవరు కొట్టారో చెప్పరా, నేను మాత్రం కొట్టలేదు కదా. నువ్వు నన్ను కొట్టమేంట్రా కామెడీగా? అయినా ఇందాక వచ్చిన ఫిగర్ ఎవర్రా? సూపర్ ఉంది. నిన్ను కోమాలోకి పంపించినోడు పేరు చెప్పడం మానేసి నా ఫిగర్ గురించి మాట్లాడతావురా? వాడెవడో నిన్ను కొట్టడంలో తప్పు లేదురా, నిన్ను కొట్టాలరా. మళ్ళీ పడిపోయాడు. ఒరే 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 బాబు, సారీరా, నా ఫిగర్ గురించి మాట్లాడమని కొట్టాను, లేవరా బాబు. ఏమైంది? లే, మీరు వచ్చే ముందు వీడు ఆన్లైన్లోకి వచ్చాడురా, ఇద్దరం చాటింగ్ కూడా చేసుకున్నాం, కానీ ఇప్పుడే లాగౌట్ అయ్యాం. సినిమాకి వెళ్ళేసి వచ్చి మా సర్వర్లన్నీ డౌన్ అయినాయి. నీ తొక్కల స్టోరీలన్నీ ట్విట్టర్లో పెట్టు. ఒరే లేవ. ఓయ్, అవి చెట్లు కదా, వాటికి పోయివే పోయి. నువ్వు పోయొచ్చు కదా, పెద్ద ఆఫీసర్లా ఆర్డర్లేస్తున్నావు. నువ్వు కూడా మాకులా ఖైదీవే. నమస్తే అన్న. నమస్తే. రేయ్, ఆ స్టవ్ సిమ్లో పెట్టి 3 విజిల్ రాగానే నాకు చెప్పు. అలాగే నాన్నయ్య. ఒరే నందు సీజర్స్ ఇవ్వరా. సీజర్స్ అడిగితే ఇది ఇస్తావేంట? ఆ బాజీగాడు ఇటే వస్తున్నాడు రా. ఏం పర్లేదు, మీరెవరో వాడికి తెలియదు కదా. కదా అమ్మయ్యా. కానీ ఇప్పుడు పరిచయం చేసుకోబోతున్నాం. ఇప్పుడు రా పరిచయం. ఏంటి స్మెల్ ని బట్టి బాచన్న కూర ఎంత దరిద్రంగా ఉందో చెప్పేయచ్చా? అని నేను ఎప్పుడు అన్నారా? రియాక్షన్ చూడండి. వీడెవడో అన్న చేతిలో అయిపోయాడు ఈరోజు. ఆహా, సరిగ్గా 2 కొత్తిమీర రెమ్మలేస్తే కూర అద్భుతంగా ఉంటుందా? కొత్తిమీర వేయడం మర్చిపోయాను, అర్జెంట్ వెళ్ళి ఆ కూరలో కొత్తిమీర వేయి. అలాగేనా? ఇది కూడా నేనన్నట్టేనా? అవును, అవును. పోస్టర్ చూసి సినిమా కథ చెప్పినట్టు వాసన చూసి రుచి గురించి చెప్పారంటే మీరు నిజంగా గ్రేట్. ఇంతకీ మీరు? నేను మాస్టర్ చెఫ్. ఆహా, అమెరికా ప్రెసిడెంట్ ఒబామాకి దమ్కా బిర్యానీ, చైనా ప్రైమ్ మినిస్టర్ చుంగ్ చాంగ్కి చేపల పులుసు, మన ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి పన్నీర్ రోటీ చేసే ఫేమస్ కుక్ మిస్టర్ ఉపాధ్యాయ. ఉపాధ్యాయ, ఈ పేరెక్కడ వినలేదే. అంటే అసలు పేరు రిచా గంగోపాధ్యాయ, షార్ట్ గా ఉపాధ్యాయ. అలాంటి మీరు ఇక్కడ? చెప్పు. అంటే ఈ మధ్య సోనియా గాంధీకి చేసి ఇచ్చిన రాగి సంకట్లో రాయి పడ్డంతో ఈయన ఇక్కడికి వచ్చి పడ్డా. అలాగా, ఢిల్లీ నుంచి హైకమాండ్ మిమ్మల్ని ఇక్కడికి పంపించడం నా లక్కు. ఇక నుంచి వంట టీవీ చూసి కాదు, మాస్టర్ జీ దగ్గర నేర్చుకుంటాను. రండి, నా కూర టేస్ట్ చూద్దరు కానీ. ఇదేంట్రా బాబు, ఇలా ఇరికించేసావేంటి? వేండీడు కూడా కాసుకోవటం రాని నేను కుక్కునా? అంటే వాడికి మీరు దగ్గరై వాడి దగ్గర మార్కులు కొట్టేశారంటే మీరు సేఫ్ గా ఉంటారని నా ప్లాన్. అది కరెక్ట్. మాస్టర్ జీ, వస్తున్నారా? నువ్వు తప్పుకో. ఇప్పుడే ఫోన్ చేస్తాడు. పని పూర్తయిందా? అదే పనిలో ఉన్నానా నేను, ఇంకా అవలేదు. చెత్తనాయాల, నేను అడుగుతుంది ఆ పని గురించి కాదరా, బాచిగాడిని వేసేసే పని పూర్తయిందా లేదా అని. నేను చెప్పేది దాని గురించేనన్నా, ఇంకా అవలేదు. అన్నా
అయినా బాచి మీద అంత పగేంటన్నా? పగ కాదురా, స్నేహం. ఇద్దరం కలిసి దందాలు చేసేవాళ్ళం. ఒక బిజీ సెంటర్లో కోట్లు ఇస్తామని కాంట్రాక్ట్ వచ్చింది. ఆడవాళ్ళు పిల్లలు ఉంటారనే బాచిగాడు వద్దన్నా నేను ఆ కాంట్రాక్ట్ తీసుకున్నాను తెలిసి నన్ను పోలీసులకు పట్టించాడు. దాంతో చిన్నగాడు ఆట బొమ్మలతో ఆడుకునే వయసులో నేను జైలుకెళ్ళి వాడు అమ్మాయిలతో ఆడుకునే వయసులో బయటకు వచ్చాను. నా సగం జీవితం జైల్లోనే గడిచిపోయిందిరా. వాడికి లైఫ్ లేకుండా చేస్తాను. నువ్వేంట్రా వాడి గెటప్ నాకు తగిలించావు? కుక్కని కమిట్ అయ్యాం కదా, ఒక మంచి కూర చేసి చూపిస్తే మాస్టర్ జీగా వాడి హృదయంలో మీకు చోటు దక్కుతుంది. ఎంత ఈజీగా చెప్పావురా. కూర చండాలంగా ఉందనుకో, వాడు నా తలకాయ. తలకాయ అంటే తలకాయ కూర? ఆ ములక్కాయ మీద తలకాయ అనే స్పెషల్ డిష్ ఇప్పుడు మీరు నేర్చుకోబోతున్నారు. అబ్బా, పేరేంటంటే నోరు ఊరిపోతుంది. తొందరగా చేయండి, తొందరగా చేయండి. తలకాయ కొద్ది చాలా రోజులైంది. ఒరే సాంబా, ములక్కాయ మీద తలకాయ ఈ పేరు విన్నాడనుకో మన సూపర్నెంట్ తన కథకి టైటిల్ గా పెట్టేసుకుంటాడు. అందుకని కూర పెట్టండి, పేరు చెప్పకండి. ఏదో నేను ఇక్కడే ఉన్నాను రా. సార్ మీరు ఇక్కడే ఉన్నారా సార్? మీరు లేరనుకున్నాను సార్. టైటిల్ ఎలా ఉంది సార్? నీ తలకాయలాగా ఉంది. మామూలుగా మాస్టర్ జీకి మ్యూజిక్ వింటూ వంట చేయడం అలవాటు. ఎనీ టైం స్టార్ట్ చేయొచ్చు. రెడీగా ఉండండి. మన సావిత్రి బేగం లైన్లో ఉంది. తను చెప్పినట్టు ఫాలో అయిపోండి చాలు. నేను ఇక్కడ రెడీ హూం, ఆప్ అక్కడ రెడీ హై? హై హై మ్యూజిక్ వింటున్నట్టు హై